18 నెలలు అవుతుంది. మీకేమో రైతు సమస్యల మీద పడతలేదు. ఎంతసేపు అధికారం వికేంద్రీకరణ, దాని పదవులను ఎట్లా అనుభవించాలి, దాంట్లో వచ్చే బెనిఫిట్స్ ఎట్లా తీసుకోవాలి, ఇదే మీ ఆలోచన. ఈరోజు రైతులు తెల్లవారుజామున వచ్చి వాళ్ళు పడిగాపులు కాసి వాళ్ళ ద్వారా చెప్పులను అక్కడ పెడుతున్నారు, లేకపోతే బ్యాగులను పెట్టి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇంత యూరియా కొరత ఎందుకుంది? సెంట్రల్ గవర్నమెంట్ మీకు చాలా సబ్సిడీతో యూరియా ఇస్తుంది, అతి తక్కువ రేటు కూడా ఇస్తుంది. ఇంత కృత్రిమ కొరత ఎందుకు ఏర్పడుతుంది? ఇది కావాలని కొంతమంది వ్యాపారులు దీంట్లో కుమ్మక్కై ఒక సిండికేట్ లాగా ఏర్పడి దీన్ని ఒక కృత్రిమ కొరత ఏర్పాటు చేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు మీరు అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యారు. చివరికి ప్రతి రంగంలో ఫెయిల్. మీరు ఈ రైతులకు కూడా మీరు కనీసం యూరియా ఒకటి ఇవ్వలేకపోతే ఏం లాభం? విద్యా, ఉపాధి, ఉద్యోగ, ఇతరత్ల అన్ని రంగాలు, ఒక రంగం కాదు, ప్రతి రంగంలో మీరు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు రైతు కనీసం ఆ పంట పండియకపోతే మనం ఏం తింటాము? ఎక్కడ మనకు ఉపాధి వస్తుంది? కాబట్టి మీరు